హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక కెప్టెన్సీ టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదండి. ఇక కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ టాస్క్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఇమ్మాన్యుయల్ రాము సూపర్గా ఆడి దాన్ని అయితే గెలుచుకున్నారు. ఇక దాంట్లో గ్రీన్ బ్యాడ్జ్ వచ్చేసి ఇమ్మాన్యుయల్కి వచ్చేసింది. సెకండ్ టాస్క్ హర్రర్ టాస్క్. దీంట్లో తనూజా గారు అయితే గెలిచారంట. మరి ఇంత భయపడుతున్న అమ్మాయి మరి లోపలికెళ్ళి ఏం కనిపెట్టిందో ఏంటో చూడాల్సి ఉంది. ఇక దివ్య అలాగే రీతు మరి ఇంకా అంతకంటే భయపడ్డారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మొత్తానికి 2 టాస్క్లు వీళ్ళైతే విన్ అయిపోయారు. గ్రీన్ బ్యాడ్జెస్ తనూజాకి ఇమాన్యుయల్కి ఇద్దరికి వచ్చేసాయి. మరి రాము కూడా ఫైట్ చేయొచ్చు కదా. అస్సలు రాము ఫైటింగ్ స్పిరిటే కనిపించట్లేదండి. నిజంగా కొంతమంది చెప్తున్నారు అసలు అతనికి ఓట్స్ కూడా వేయకండి, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ లేకుండా ఎందుకో ఉండడం అని అంటున్నారు. కానీ గేమ్స్ బాగానే ఆడుతున్నాడు, కానీ ఎందుకో తనకి అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న తనుజా గారు కూడా చెప్పారు కదా, వాడు నా కోసమే ఆడుతున్నాడు, నాకు కృతజ్ఞత కలిగి ఆడుతున్నాడని. ఇక్కడ తనుజా చేసింది ఏమీ లేదండి. ఎందుకంటే ఆ దువ్వాడ మాధురి గారు ఆమె నాకు ఉపయోగించదని ఆమె డైరెక్ట్గానే చెప్పారంట. అందుకని ఈమె ఉపయోగించలేదు ఆమె దగ్గర ఉన్నటువంటి పవర్ అస్త్ర. అంతేకాని రాము ఏమనుకుంటున్నాడంటే ఈయన కోసం ఏమన్నా వాడలేదేమో, అందుకే గౌరవ్ సేవ్ అయ్యాడని ఇతనైతే అనుకుంటున్నాడు. ఎప్పుడు మారుతాడో ఏంటో అర్థం కావట్లేదు. ఇక థర్డ్ టాస్క్ వచ్చేసరికి వాటర్ టాస్క్. అంటే ఇది కూడా ఇమ్మాన్యుయల్ వాళ్ళే గెలిచారంట. సో 3 హ్యాట్రిక్ లాగా 3 గేమ్స్ వీళ్ళే గెలిచారు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్గా ఇక నాకు తెలిసి తనూజ, అలాగే ఇమ్మాన్యుయల్, గౌరవ్, రాము, భరణి గారు, రీతు, ఇలా 5 6 మాత్రమే ఉంటారని నాకైతే అనిపిస్తుంది. ఎవరు